సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అని అరెస్టు చెయ్యకూడదు అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నా, నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ తీసుకోండి అని గైడ్ లైన్స్ ఉన్నా, ఈ అరెస్టుల విషయంలో, రిమాండుల విషయంలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక స్పెషల్ సర్క్యులర్ని జారీ చేసి కొన్ని గైడ్ లైన్స్ మేజిస్ట్రేట్లకు ఇచ్చి ఉన్నా, అండ్ సోషల్ మీడియా అరెస్టుల విషయంలో ఇప్పటికీ వరుసపెట్టి పోలీసుల విశృంఖలత్వాన్ని హైకోర్టు చాలాసార్లు ప్రశ్నిస్తూ ఉన్నా, వీళ్ళల్లో ఏమాత్రం మార్పు రాకపోయేసరికి చివరికి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త సవీందర్ రెడ్డి అనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేసిన విధానం, వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో, కన్ఫెషన్ స్టేట్మెంట్లో వాళ్ళు మెన్షన్ చేసినటువంటి ఆ డేట్సు, టైము, సవేంద్ర రెడ్డి వాళ్ళ భార్య గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన టైం, ఇవన్నీ కూడా మొత్తం తప్పుల తడకగా ఉండి చివరికి హైకోర్టు ఒకటి గ్రహించి మమ్మల్ని పూర్తిగా తప్పుదారి పట్టించేస్తున్నారు పోలీసులు అని చెప్పి నిర్ణయానికి వచ్చేసి, అలా కాదని చెప్పి ఆ పోలీసుల మీదనే, అంటే ఈ సవేంద్ర రెడ్డి అరెస్ట్ ఎపిసోడ్లో పోలీసుల ప్రవర్తన మీదనే, ఈ మొత్తం ఎపిసోడ్ మీదనే సిబిఐ విచారణకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించడం, ఆ సందర్భంగా న్యాయస్థానానికి ఉన్నటువంటి అధికారాలను కూడా, పవర్స్ని కూడా చట్టాల రూపంలో పోలీస్ వ్యవస్థ దిగమింగే ప్రయత్నాలు చేసేటట్లుంది. ఇలాగైతే అసలు పౌరుల స్వేచ్ఛ మాకు ఇంపార్టెంట్, మానవ హక్కుల ఉల్లంఘనను మేము ఏమాత్రం సహించలేము, ఈ పోలీసుల మీద నమ్మకమే లేదు అని వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితికి అద్దం పట్టడమే కాదు, పోలీసులు కూడా వాళ్ళను వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సోషల్ మీడియాలో అసభ్యతను కంట్రోల్ చేయాల్సిందే, సోషల్ మీడియాలో విచ్చలవిడితనాన్ని, మహిళల మీద దూషణలను, దీన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిందే. దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఏదో రౌడీలాగా ఎత్తుకెళ్ళేసి, కిడ్నాప్ లాగా ఎత్తుకెళ్ళేసి, అడ్డదిడ్డమైన కేసులు పెట్టేసి, ఇటువంటి అణచివేత ధోరణి కాదు ఖచ్చితంగా. మరి ఏ విధంగానూ ప్రభుత్వం ఆలోచించాలి. ఈ అణచివేత ధోరణి ఎవరు అంగీకరించరు. పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దానికోసం ప్రత్యేక చట్టాలు అని, అణచివేయాలని అసెంబ్లీలో కనుక మాట్లాడుతూ ప్రత్యేక చట్టాల దిశగా ఆలోచించుకుంటూ, అది ఎప్పటికైనా వీళ్ళ అధికారంలో ఉండే వాళ్ళు, వాళ్ళ అధికారంలో ఉండే వీళ్ళు పౌరుల స్వేచ్ఛను హరించి వేస్తుంది, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అటువంటి విషయంలో. సో ఎవరి అధికారంలో ఉన్నా, ఎవరిని టార్గెట్గా చేసుకుని ఇటువంటి పని చేసినా పౌరులు ఎవరు వీటికి అంగీకరించకూడదు. దీన్ని కంట్రోల్ చేయడానికి నెక్స్ట్ దారి ఏంటో ప్రభుత్వం ఆలోచించాలి. అవును, ప్రతి అకౌంట్కి ఒక ఆధార్ లింక్ చేస్తారా, మరొకట ఇలా అసభ్యంగా మాట్లాడే వాళ్ళను హైలైట్ చేసుకొని ఏదో విధంగా ఏమంటారు వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం, మార్గాలు అన్వేషించాల్సిందే. అణచివేత ఎప్పటికీ మార్గం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మీద, మరి ముఖ్యంగా పోలీసుల మీద హైకోర్టు సిబిఐ కత్తి అనేది వేలాడదీసింది. డెఫినెట్లీ ఇప్పుడు కేంద్ర విచారణ సంస్థ పరిధిలోకి వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కారు కూడా అది ఒక వార్నింగ్ బెల్ లాంటిది, ఒక అలర్ట్ సిగ్నల్ లాంటిది. సో ఎప్పుడైనా చట్టాలను దుర్వినియోగం చేయడం, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడడం, అధికారం ఉంది కదా మనం ఇష్టరీతిన ప్రవర్తిస్తామని చెప్పడం, ఇది ఎప్పటికీ మంచిది కాదు. చట్టాలు ఎప్పటికైనా సమానంగా అమలు చేయలేకపోయినా మినిమం అయినా ఈక్వాలిటీ కావాల్సిందే. మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా అయినా రాజకీయ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఎట్లా పోయినా రాజకీయాల కోణంలోనే చూస్తారేమో, కానీ మానవ హక్కుల ఉల్లంఘనలకు ఎవరూ పాల్పడకూడదు. నిజంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇతని అరెస్టు విషయాన్ని సిబిఐకి ఇవ్వడం, తదుపరి విచారణ నెక్స్ట్ నెల 13కు వాయిదా వేయడం, ఈలోపు సిబిఐని నివేదిక ఇవ్వమని చెప్పడం, సిబిఐ కనుక సీరియస్గా విచారణ చేస్తే పోలీసులు దారుణంగా ఇరుక్కుంటారు. ఇప్పుడు పోలీసుల్లో భయం లేకుండా ఉంటారు. ఇంకా వాళ్ళ బాసులు వాళ్ళ పెద్ద బాసులను అడుగుతూ ఉంటారు, ఎలాగోలా సిబిఐని ఈ విషయంలో న్యూట్రల్ చేయండి, లేకుంటే ఎలాగోలా న్యూట్రల్ కాదు, సిబిఐని ఈ విషయంలో ఎంటర్ కానీ కూడా చూడండి, సిబిఐ డిలే చేసేటట్టు చేస్తారా, ఎంటర్ కానీ కూడా చేస్తారా, హైకోర్టుకి ఇంకేమైనా చెబుతారా, లేకుంటే ఈ తీర్పుని ఇంకెక్కడైనా ఛాలెంజ్ చేస్తారా, ఏదో ఒకటి చేయండి అని చెప్పి పోలీసులు వాళ్ళ బాసులు ఇంకో బాసులను అడుక్కుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితి ఎందుకు? చట్టంలాగా అమలు చేయండి, ఎవరన్నా అధికారంలో ఉండనియండి, మనకెందుకు?